MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. నేను మీ పవన్. సో మహబూబ్ నగర్ లో అయితే దారుణం చోటు చేసుకుంది. సో కన్న కూతురే తండ్రిని చంపించడం జరిగింది. ఏంటి అసలు తండ్రి ఏం తప్పు చేశాడు, ఏం జరిగింది అంటే కూతురు ప్రేమకి తండ్రి అడ్డుగా నిలబడ్డాడు. అది కూడా 2 పెళ్లిళ్ళైన ఆ వ్యక్తిని కూతురు ప్రేమించింది, చిన్న కూతురు. సో ఆ తండ్రి మందలించడం జరిగింది. ఆ కోపంతో వాళ్ళ బంధువులు, ఈ కన్న తల్లి కూడా సపోర్ట్ చేసింది తండ్రిని చంపుతుంటే. సో ఆ ఘటనపై పబ్లిక్ ఏమంటున్నారు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఇన్సిడెంట్ చెప్పినా కదా మహబూబ్ నగర్ జరిగింది, ఏమంటారు అన్న? ఆడపిల్లలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అన్న. ఇప్పుడు ఏంటంటే ఏమంటలే తల్లిదండ్రులు యాక్చువల్గా ఏంటి అని అంటే వాళ్ళ వల్ల మంచిగా ఉన్న అమ్మాయిల క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఎలా ఉంటది అని అంటే ఒక చెట్టుకి ఒక ఫలం అనేది అది చెడిపోతే చెట్టు మొత్తం అలానే ఉందేమో, చెట్టు కరెక్ట్ కాదేమో అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా వచ్చేసి ఆ ఫలాన్ని మనం తెంపేసామంటే, ఈ చెడు బుద్ధి అనేది మనం తీసేసాము అని అంటే ప్రతి అమ్మాయి మంచిదే. కానీ ఏంటంటే ఇలాంటి కొంతమంది చేయబట్టి ఏంటి అని అంటే ఎలా అంటే బియ్యంలో పురుగులు ఉంటే బియ్యం బాగలేదని ఎలాగైతే మనం అనుకుంటామో ఆ పురుగులు తీసేస్తే సరిపోద్ది. దాని తర్వాత కడిగి వండుకుంటే బియ్యంకు ఉండాల్సిన రుచి, ఆ ఫుడ్కు ఉండాల్సిన రుచి ఎలాగైతే ఉంటుందో ఇలాంటి అమ్మాయిలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకి కొంతమంది సపోర్ట్ చేయడం కూడా చాలా తప్పు. ఆ తండ్రి చేయడము 100కి 100 రూపాయలు కరెక్ట్ కాబట్టి తను ఇప్పుడు చనిపోయాడు కాబట్టి మీకనే అర్థమవుతుంది వాళ్ళ కూతురు చేసిన తప్పేంటి అనేది. కన్న తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు, నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలని చెప్పేసి. ఈ విధంగా 2 పెళ్లిళ్ళు చేసుకున్న ఒక వ్యక్తిని ప్రేమకి అసలు ఎలా సపోర్ట్ చేస్తారు అనుకుంది? తను అడిగినందుకు ఈ విధంగా చేసింది. అలవాటు అయిపోయింది అన్న ఆమెకి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఈ 2 చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా, అమ్మాయిని అబ్బాయిలు, మా అమ్మాయికి అబ్బాయిలు మార్చడం ఎంత ఈజీ అర్థమైపోతుంది. ఇప్పుడు 3వ తోడు కూడా ఎక్కడ వదిలేస్తుంది అనే ముందు జాగ్రత్తకి వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు. మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ నాన్న కాబట్టి వాళ్ళ నాన్న వేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ఆయన వేసేసింది. ఈడు కాకపోతే ఇంకోడు. కన్న తల్లి ఎలా సపోర్ట్ చేసింది మరి? వాళ్ళ భార్య ఎలా సపోర్ట్ చేసింది? కొడుతుంటే కాళ్ళు చేతులు కట్టేసి బయటపడేశారంట. అయినా కానీ అదే అంటున్నా కదన్నా. ఎందుకనంటే ఏమాడితే ఇద్దరికి ఫ్రీడమ్ కావాలి కాబట్టి ఇంకా అంతకు మించి అక్కడ మనం ఏంటి అని అంటే ఇంకా లోతు ఎంత ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా ఏంటి అని అంటే పై అధికారులకే మనం వదిలేస్తే చాలా మంది, ఎందుకంటే చాలా డీప్గా వాళ్ళు చేసే పనులు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని మాట్లాడితే తెలుస్తుంది అన్న. సో ఎలాంటి శిక్షలు పడాలి ఈ విధంగా చేయాలన్నా కానీ, ఇంకోసారి చేసే వాళ్ళకి బుద్ధి రావాలన్నా కానీ? అన్న 4 గోడల మధ్య చేసే శిక్ష ఎవడైనా చూసి 2 రోజులకు మర్చిపోతాడు అన్న. ఏదైనా పడితే కఠినంగా పడాలి. ఇలాంటి పనులు ఇంకొక అమ్మాయి చేయకుండా. ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో మనకు కూతురు కొడుకో పడతారు. ఎందుకనంటే ఇలాంటి అమ్మాయి లాగా మనం ఉండకూడదు, ఇలాంటి అమ్మాయిలా మన కూతురు పెరగకూడదు అని ఈ అమ్మాయిని చూపించుకొని ఇలా మనం పెంచాలి. కాబట్టి ఆ ఒక న్యాయానికే మనం వదిలేయాలి. ఎందుకనంటే ఆ న్యాయము కరెక్ట్గా శిక్షిస్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది. ఫ్యూచర్ జనరేషన్లో కూడా మొగాళ్ళు అనేవాళ్ళు ప్రశాంతంగా బ్రతకడానికి ఇదొక బాగుంటుంది చూడడానికి కూడా. మహబూబ్ నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, కన్న కూతురైన తండ్రిని చంపించింది. సో అసలు దీనిపైన ఏంటి, మహిళలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? యాజ్ ఏ మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి న్యూస్ విన్నప్పుడు? నిజంగా ఇలాంటి న్యూస్ విన్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి, సొంత తండ్రిని మనకు కన్ని పెంచి తండ్రిని ఇట్లా చంపడం అనేది చాలా దారుణము. ఒక మగాడి కోసము చిన్నప్పటి నుండి పెంచిన కంతని ఇట్లా చంపేశాడంటే ఒక తర్వాత తల్లిని కూడా చంపేస్తుంది. ఎందుకంటే ఒక మగాడి కోసం, అది కూడా ఒక మగాడు, ఒక పెళ్లి చేసుకున్న అతను, నువ్వు 3వ వ్యక్తివి, నువ్వు భార్యవైనా సరే పిల్లలు ఉన్నా సరే తను ప్రేమించి నువ్వు ఒక తండ్రిని చంపా చూసినవా? నిజంగా ఆమెకి జైలు శిక్ష పడి ఆమెను చంపేయాలనిపిస్తుంది. నిజంగా ఆమె చూసి కూడా ఇంకొక ఆడది కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటది. పిల్లలు ఇంత దారుణంగా తయారవుతున్నారు. ఆడవాళ్ళ అసలు నిజంగా సొసైటీ అనేది నాశనం అయిపోతుందండి. ఒక స్త్రీ వల్ల ఇంకొక ఆ స్త్రీని కూడా ఏం చేయలేకపోతున్నారు. మొగాడైతే ఒక అమ్మాయి జైలుకైతే ఇన్ని శిక్షలు పెడుతున్నారు, ఆడదాన్ని ఎందుకు శిక్షించట్లేదు? తను కూడా శిక్షిస్తే ఇంకో ఆడది ఇలాంటి తప్పు చేయడానికి భయపడుతుంది. ఒక ఆడది ఎంత ఉంటుందో మగాడు కూడా అదే సిచ్యువేషన్ లో ఉంటాడు. అదే మగాడిని చంపుంటే, ఒక మగాడు ఆడదాన్ని చంపుంటే ఎన్ని శిక్షలు తీసుకునేవాడు ఇప్పుడు? అందుకే కాబట్టి సొంత తండ్రిని చంపిందంటే రేపొద్దున కన్న బిడ్డను కూడా చంపేస్తుంది ఒక మగాడి కోసం. అదే 3 పెళ్లి చేసుకున్న మగాడి కోసం చంపిందంటే నిజంగా ఈ సొసైటీ ఎంత దారుణంగా ఉందంటే నిజంగా దేవుడు మాత్రం ఎంత సొంత తల్లి కూడా సపోర్ట్ చేసింది అంటున్నారు కదా, అది చాలా దారుణం. నిజంగా ఇలాంటి పనులు మాత్రం ఏ స్త్రీకి చేయమాకండి. ఎందుకంటే ఒక మగాడిని నమ్మి మనం చేసుకున్నప్పుడు ఆ మగాడి కోసం ఉండండి. కానీ అలాంటిది తను ఫస్ట్ నేను 3వ పెళ్లి చేసుకుంటే ఫస్ట్ భార్యని ఎంత హింసించాడో, సెకండ్ భార్యని చంపేశాడు. 3వ వ్యక్తి నువ్వు ఉన్నావంటే వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడో నువ్వు ఆలోచించాల్సింది. ఇన్ని రోజులు ఆలోచనలేంది తండ్రి, వాడి కోసం తండ్రి చంపామంటే రేపొద్దున్న నీ పిల్లల్ని, నీ సొంత తల్లి కూడా చంపేస్తుంది. అదే ఇన్స్పిరేషన్ వేరే అమ్మాయిలు కూడా తీసుకుంటారు. ఉన్న కొన్ని జనరేషన్ దారుణంగా అయిపోతుంది భయ్యా.
నిజంగా బాయ్స్ అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. మన జనరేషన్ చాలా దారుణం అయిపోయింది. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో కానీ తెలియట్లేదు. ఎందుకంటే మగవాళ్ళ సేఫ్టీ బాగా చూసుకోండి. ఆ మగవాళ్ళకి ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో ఆడవాళ్ళు కూడా సేమ్ రెగ్యులేషన్స్ పెడితేనే మన సొసైటీ అనేది బాగుపడుతుంది. దయచేసి ఇలాంటి వీడియోలు చేయమాకండి. ఇలాంటి దారుణాలు ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందని భయం వేస్తుంది నిజంగా. జోహర్ బాయ్స్ అందరికి నిజంగా జోహర్లు చెప్పాలి. అరే ఇప్పుడు ఆడదానికి లేదు, మగాడికైనా ఉండాలిగా. ఇప్పుడు తండ్రిని చంపేస్తుంది అంటే రేపొద్దు నిన్ను కూడా చంపుతుంది అది కంపల్సరీ. ఇప్పుడు సొంత తండ్రిని చిన్నప్పటి నుండి పెంచి చంపేసింది అంటే రేపొద్దు నిన్ను చంపుతానికి గ్యారెంటీ ఏముంది? అంతే, 2 నెలల పరిచయానికి 3 నెలల పరిచయానికి వాడు చంపేసిందంటే ఇంకా లైఫ్ లో ఎట్లుంటుందో ఏమో తెలీదు. దయచేసి చర్యని గట్టిగా తీసుకుంటేనే నెక్స్ట్ ఆడవాళ్ళు అనేది ఒక నా మొగుడు, నా భర్త, నా తండ్రి, నా తల్లి అనే ఒక ఇన్స్పిరేషన్ లో ఉంటారు. దయచేసి ఇలాంటి చర్య మీద మంచిగా నా కోర్టు అనేది తీసుకోండి. దయచేసి ఆమెను అరెస్ట్ చేయండి, తమ పిల్లలకి న్యాయం జరిపించండి. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ లో కన్న కూతురు తండ్రిని చంపించిన విషయం బయటకు వచ్చింది. దీని గురించి అసలు ఏమంటారు? ఎందుకు మహిళలు ఈ విధంగా తయారవుతున్నారు రీసెంట్? వాస్తవానికి ఇది మహబూబ్ నగర్ లో జరిగిన సంఘటన నేను కూడా చూశాను టీవీలలో. అదే విధంగా ఒక మహబూబ్ నగర్ ఘటనే కాకుండా మొన్న మేఘాలయాల్లో కట్టుకున్న హస్బెండ్ ని తన లవర్ తో చంపించడం జరిగింది. నిన్న మహబూబ్ నగర్ లో కన్న తండ్రిని చంపించడం జరిగింది. అదే విధంగా మొన్న ఒకసారి గతంలో మనం చూసినట్టయితే ఒక ఫేర్వెల్ పార్టీకి అంటే మన గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి అక్కడ లవర్ పరిచయం కాగానే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని చంపడం జరిగింది. సో వీళ్ళకి అసలు ఏమవుతుందా అనేది మనకు అర్థం కావడం లేదు. ఏంటంటే వీళ్ళు ఒక మహిళగా వీళ్ళు ఈ సభ్య సమాజానికి వాళ్ళు తీరని మచ్చ తెస్తున్నారు. ఇలాంటి మహిళలు ఉన్నా ఒకటే, అసలు సచ్చినా ఒకటే. ఈ సమాజంలో ఇలాంటి మహిళలు ఉండడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మహిళ మన దేశంలో పూజిస్తున్నాము అంటే ఆ మహిళకు ఎంత ఓర్పు సహనం ఉందో అనేది మన దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ కొంతమంది మహిళలు చేయబట్టే మహిళా సమాజానికే చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి మహిళలను తీవ్రంగా శిక్షించాలి. ఇలాంటి మహిళలను అసలు నన్ను అడిగితే వాళ్ళని చెప్పుతో కొట్టినా పర్లేదు. ఎందుకనంటే అందరినీ కాదు, కొంతమంది మహిళలను ఇలాంటి చేసే మహిళలను నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టినా పర్లేదు. ఎందుకంటే 9 నెలలు కని పెంచి అలాంటి చిన్నపిల్లలను కూడా మళ్ళీ చివరికి చంపేస్తున్నారు. ఏదైతే మనం పెళ్లి అయిన తర్వాత నుండి అంటే మనం చనిపోయే వరకు మనలో సగభాగమైన హస్బెండ్ను భర్తను కూడా చంపేయడం జరుగుతుంది. మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి మన కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నాము. అసలు ఏ సమాజంలో మనం ఉన్నామనేదే ఒక క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. ఎందుకు ఇట్లా చేంజ్ అవుతున్నారు? ఇంకోటి, ఆ వ్యక్తికి 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది, చంపిండని కొంతమంది అంటున్నారు. అంటే ఇలాంటి వాడిని ఎలా ప్రేమించగలిగింది? వాస్తవానికి ఇప్పుడు మహిళల ప్రవర్తన చూసిందంటే మనం అసలు వాళ్ళని మహిళలు అనడం కంటే ఇంకా అసలు మనం అది వాళ్ళని వాడరాని భాష మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు మనం మీడియా ముఖంగా అలాంటి భాష కూడా మాట్లాడరాదు. వాస్తవానికి ఎందుకనంటే వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే ఏదైతే ఒక ప్రేరేపణ అంతే, జస్ట్ అట్రాక్షన్, కొంత సెక్సువల్ ఫీలింగ్స్ కానివ్వండి, అట్రాక్షన్ కు లోబడి క్షణకాల సుఖం కోసం నిండు ప్రాణాలను బలి తీయడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళని కంటి రేపలా కాపాడుకుంటే కన్న తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, ఆఖరికి ఎవరినైనా కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా చంపిస్తున్నారు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు మనం మొన్నటికి ఒక ఘటన చూసినట్టయితే తన హస్బెండ్ ను చంపి ముక్కలుగా నరికి ఏదైతే రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికిచ్చారంటున్నారు. ఏంది అసలు ఏ సమాజంలో ఉన్నాము? మహిళలు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారు అనేది. అండ్ ఇలాంటి వాటికి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉరికస్తి ధర్నాలు చేస్తాయి. మహిళలకు చిన్న చీమ కొడితే మొత్తం డామ్ డూమ్ అంటాయి. ఈ మహిళలకు ఏమైనా జరిగిన సంఘటనలు జరిగినప్పుడేమో ఇలా ఉరికేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు మహిళా సంఘాలు ఉరికి రావడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలన్నా చట్టాలు ఎలా ఉండాలి? వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? తప్పకుండా అండి. ఇప్పుడు గతంలో మనం చూసాం నిర్భయ కేసులు కానివ్వండి, మహిళా చట్టాలు అనేక కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావడం గతంలో. అదే విధంగా ఇలాంటి వారిపైన కూడా కఠిన శిక్షలు అమలు పరిస్తేనే తప్పించి ఇలాంటి వాటికి మనం ఫుల్ స్టాప్ అనేది పెట్టలేమండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. మహబూబ్ నగర్ లో కన్న కూతురే తండ్రిని ప్రేమ కోసం చంపిన ఘటన చోటు చేసుకుంది. సో దీని గురించి అసలు ఏమంటారు? ఇది ప్రేమ గుడ్డిది అని కూడా నిరూపిస్తున్నారు. ఆల్రెడీ నానుడు ఉంది ప్రేమ గుడ్డిదని. ఇక ప్రేమ హింసాయుతానికి చోటు చేస్తాని, ఇంకా ఎటువంటి నేరాలు కూడా చేస్తాని కూడా నిరూపిస్తున్నారు. అసలు ఆ తండ్రి చేసిన తప్పేంది? తన కూతురికి మంచి సంబంధం చేసి పెళ్లి చేశారని అనుకున్నాడు. కానీ వారికి 2 కూతుర్లు ఉంటే ఈ యొక్క రెండో కూతురు అయినటువంటి పల్లకి అనేటువంటి ఆమె యొక్క సినిమాల ప్రభావంతో
ఎవరినో నేను లవ్ చేశాను అని చెప్పేసి అతనితో రహస్యంగా ఫోన్లో మాట్లాడటం, రహస్యంగా చాటింగ్లు చేయడం చేస్తున్నది. మరి ఆమె యొక్క తండ్రి కూడా దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఏంది ఈ విధంగా చేయటం, చదువుకునే వయసులో ఇట్లా చాటింగ్లు చేయటం ఏంటి, లవ్ వ్యవహారం ఏంటి, ప్రేమ వ్యవహారం తీవ్రంగా చెప్పడం జరిగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయంతో ఆమె ఇంకా రివర్స్ అయిపోయి మా ప్రేమకే నువ్వు అడ్డొస్తావా అని చెప్పేసి తండ్రి మీద ఎదురు తిరిగింది ఆమె. మరి ఆయన కూడా ఇప్పుడు ప్రేమించడానికి కూడా 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఒక ఊరేసుకుంది, 2 పిల్లగాళ్ళు. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళిందని ఆ తండ్రి తన యొక్క కూతురికి చెప్దామని ట్రై చేశాడు. మరి అక్కడ ఏం జరిగింది తెలియదు, ఎందుకంటే అదొక తండ అంటున్నారు. అక్కడ ఏమైనా మంత్రశక్తుల ద్వారా ఏమైనా చేశారు ఆ అమ్మాయికి? కన్న తల్లి కూడా భర్తని కొట్టేటప్పుడు సహాయం చేయడం అనేది అసలు నైతిక విలువలు అనేవి పోతున్నాయి. ఏమైనా డబ్బు కోసం చేస్తున్నారా లేకపోతే ఏదైనా ఆస్తి కోసం ఈ విధంగా చేస్తున్నారా తెలియదు. కానీ కొంతమంది మహిళల మటుకు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. రీసెంట్ గా హనీమూన్ సంఘటన చూడండి. ఆమె ఎవరినో వేరే వాడిని లవ్ చేసింది. కేవలం ఆస్తి కోసమే ఒక అమాయకుడిని పెళ్లి చేసుకొని అతను చంపేసేస్తే ఆస్తి మొత్తం వచ్చేస్తుంది. తర్వాత కోరుకున్న లవర్తో తిరగచ్చు అనేది ఆమె అభిప్రాయం. ఈ విధమైనటువంటి మహిళల ఆలోచన తీరు ఉండటం తీవ్రంగా కూడా చాలా ప్రమాదకరమైన విషయం ఇది. మరి ఎలాంటి శిక్షలు పడాలి? దీనికి ఏంటంటే కఠిన శిక్ష పడాలి. ఇక్కడ ఏమవుతున్నదంటే మీరు మొన్న మణిపూర్ సంఘటన, అక్కడ కూడా సంఘటన చూసుకున్నా సరే చాలా మంది మన చట్ట వ్యవస్థలో ఉన్న లోపాలని గమనిస్తున్నారు. మన భారతదేశంలో ఏదైనా సరే చేసినా సాక్ష్యం ఉంటేనే శిక్ష పడుతుంది, లేకపోతే శిక్ష పడదు అనేటువంటి ఉద్దేశం కూడా ప్రజలందరిలో చాలా బలంగా ఉంది. ఏమవుతుందంటే కొంత రాజకీయ ప్రాబల్యం ఉంటేనో ఒకవేళ అరెస్ట్ చేసిన లోపల పెడతారు, తర్వాత బెయిల్ తీసుకుని బయటికి రావచ్చు. ఆ కోర్టులో కేసులు కనీసం ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పడతాయి. కొంతమంది జీవితం అంతా కేసులతో నడుస్తూనే ఉంటుంది. 40 ఏళ్ళు అక్కడ నడిచిన కేసులు కూడా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి భయం లేకుండా అయిపోయింది. తాము ఒక జంతు ప్రవృత్తితో కూడా కొంతమంది నడుస్తున్నారు. అవును, అతను తన తండ్రి మీదే తన యొక్క అమ్మతో దాడి చేసిందంటే ఆమె యొక్క పశు ప్రవృత్తిని కూడా తెలుస్తున్నది. ఇది కనీసం నైతిక విలువలు కూడా లేకుండా చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కూడా చెప్తున్నారు, అసలు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. అమ్మాయిలకి ఏం సంబంధాలు ఉన్నాయో, పెళ్లికి ముందు ఏ అక్రమ సంబంధాలు ఉన్నాయో, పెళ్లికి ముందు ఏ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్రెష్గా పెళ్లి చేసుకోవాలనుకుంటే తమను చూసి పెళ్లి చేసుకుంటారా, తమ ఆస్తిని చూసి లేక తమ ఉద్యోగాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నారా అనేటువంటి డౌట్ చాలా మంది అబ్బాయిలకు ఉంది ఈ రోజున. దానితోడు ఏంటంటే పోనీ లవ్ చేశారు, లవ్ బ్రేకప్ అయితే పెళ్లి చేసుకుంటారు ఫ్రెష్గా అనుకుంటే, అలా కాకుండా కొంతమంది పాత ప్రియుని కూడా తీసుకొచ్చేసి వాడి సహకారం కూడా తీసుకొని మొగుడిని చంపడం, అడ్డొస్తే తల్లిదండ్రులను చంపడం, తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇటువంటిది ఇవ్వడం అసలు మహిళలా వీళ్ళు పిశాచాలని అనిపిస్తుంది. ఇటువంటి పిశాచాలని కూడా తప్పనిసరిగా తొక్కేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి